సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడబడు స్త్రీ. ఈరోజు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు పేపర్ చూస్తే అంతా ఒక పారాగ్రాఫ్ మొత్తం అదే ఉంది. ఆయా వ్యక్తులు ఇచ్చినటువంటి అల్టిమేట్ అన్నామా ఏదన్నా అందాం, కానీ అయ్యే ఉన్నాయి స్టేట్మెంట్లన్నీ కూడా. స్త్రీ జీవితం ప్రశస్తమైంది, స్త్రీ జీవితం బాధాకరమైంది. పురుషుడికి ఇచ్చినటువంటి శాపం చెమటోడుస్తావు, కానీ స్త్రీకి వచ్చిన శాపం వేదన దుఃఖంతో పిల్లలు కంటావు. చెప్పండి, పురుషునికి ఇచ్చిన శాపం ఏంటి? చెమటోడుస్తావు, కష్టపడతావు, అంతే. అదే స్త్రీకి ఇచ్చిన శాపం గట్టిగా వేదనతో పిల్లలను కంటావు. ఇప్పుడంటే సిజేరియన్ ఎక్కువగా వచ్చింది. ఇతర దేశాల్లోనే సిజేరియన్ చేసేవాళ్ళు, కానీ భారతదేశంలో ఎక్కువగా ఆంధ్రాలో ఎక్కువ చేసేవాళ్ళు కాదు. ఎంతవరకు నార్మల్కే పరిగెత్తేవాళ్ళు నాకు తెలిసినంతవరకు. ఈ మధ్యకాలంలో వాక్యం చెప్పటానికి ఒక పాస్టర్ గారు వచ్చారు ఇక్కడికి. వాళ్ళ పెళ్ళి అన్నీ ఎరుగుదును. చిన్న వయసులో పెళ్లి చేశారు. ఆరంభంలోనే గర్భిణి వచ్చింది. నాకు ఫోన్ చేశారు, నా ఏ పరిస్థితి బాగాలేదన్నయ్య, ఒకసారి రమ్మన్నారు. అమెరికన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అమెరికన్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఏంటి? తొందరపడి ఆపరేషన్ చేయరు, ఎంతవరకు నార్మల్గా అవ్వాలని చూస్తారు. ఆ రోజుల్లో నడవగలను కాబట్టి మెట్లు ఎక్కుతా 3rd ఫ్లోర్లో 2nd ఫ్లోర్లోకి వెళ్ళాను. అమ్మాయి పడుతున్న బాధ కళ్ళారా నేను చూశాను. ఆ నర్సు డాక్టర్ ఎవరు వచ్చారు, నడువు అంటారు. అసలు నిలవలేనటువంటి పరిస్థితుల్లో అమ్మాయిని 10 మెట్లు కిందకి పైకి నడిపించారు. ఎందుకంటే కత్తి పడకుండా ఉండాలనే ఉద్దేశంతో. నా ఎంక చూసి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టేస్తుంది. ఆ బాధను నేను చూశాను. ఆ రోజు ఏడుపు బాధ తట్టుకోలేని పరిస్థితి. స్త్రీ తత్వం ఏంటి? స్త్రీ అట కొనియాడబడద్దట. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రంథాల్లో మాత్రమే స్త్రీని గురించిన విశ్లేషణ ఎక్కువగా ఉంది. దానిలో ఈ 31వ అధ్యాయంలో ఎక్కువగా ఉంది. దేవుడు జీవాన్నిచ్చి ఈ భూలోకానికి ఒక వ్యక్తిని, ఒక మనిషిని పంపిస్తే, ఒక తల్లిగా తన ప్రాణాన్ని పళంగా పెట్టి జన్మనిచ్చింది. ఆమేన్. దేవుడు అదృశ్యుడు, స్త్రీ దృశ్యుడు. చెప్పండి, స్త్రీ లేక తల్లి దృశ్యం, దేవుడు అదృశ్యుడు. ప్రాణం ఇచ్చి జీవం ఇచ్చి పోరా బాబు అని భూలోకంలో వదిలేశారు. కానీ ఈ బిడ్డకి జన్మనిచ్చి తన ప్రాణాన్ని పళంగా పెట్టి తాను ఉన్నంత వరకు ఆ బిడ్డను కంటిలో పాపలాగా చూసుకున్నదే తల్లి లేక స్త్రీ. స్త్రీకున్న ప్రత్యేకత భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలన్నిటిలో కూడా చాలా ప్రత్యేకమైంది. స్తోత్రం. స్త్రీ లేనిదే జననం లేదు. చెప్పండి అందరూ, స్త్రీ లేనిదే జననం లేదు. స్త్రీ లేకపోతే అసలు యుగమే లేదు. వాగ్దానం చేసిన దేవుడు లేక మాట చెప్పిన దేవుడు ఏంటంటే, మీరు భూమిని నిండించండి అన్నాడు. ఆదాము ఒక్కడితోనే నువ్వు భూమిని నిండించమని చెప్పలా. ఆ ప్రాసెస్ దేవుడు మనుషునికి ఇవ్వలేదు. కేవలం గర్భసంచి అనేది ఎవరికి ఇచ్చారో మీరే చెప్పండి. స్త్రీకి మాత్రమే ఇచ్చారు. ఈ సృష్టిని పునర్నిర్మాణం చేసే శక్తి
స్త్రీకిచ్చి స్త్రీవినే దేవుడు సృష్టిలో ఒక జీవాన్ని కలిగించే వ్యక్తిగా, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు. పురుషులు ఏం బాధపడపక్కండి, సత్యమేగా ఇది. ఏమంటాం అనిలా? సత్యమా అసత్యమా? సత్యమే. ఆమె స్త్రీ లేనిదే అసలు సృష్టి లేదు. గట్టి చెప్పండి. స్త్రీ లేనిదే సృష్టికి మూలం అమ్మ, ఈ జాతికి మూలం అమ్మ. ఆమెన్. స్త్రీ పిలువబడేటువంటి పరిస్థితులు ఏమిటంటే 5-6 రకాలు ఉన్నాయి. ఒకటి, ఈ సృష్టిని కాపాడటం మాత్రమే కాదు, ఈ స్త్రీ కంటిలో పాపలాగా కాపాడుతుంది. స్త్రీకున్న తత్వాలు లేక పొజిషన్లు ఏంటండి అంటే, భార్యగా, తల్లిగా, తర్వాత అమ్మమ్మగా, నానమ్మగా, గృహిణిగా, ఇల్లాలుగా. ఈ మాత్రమే కాదు, ప్రకృతిలో మనం చూస్తే లేక భారతదేశ పటాన్ని మనం పరిశీలన చూస్తే స్త్రీ ఒక వీరనారిగా, ఏ నారి? తన వాళ్ళని అంతం చేశారని, తన కుటుంబానికి నష్టం చేశారని పోలన్ దేవి పోరాటం చేసింది. పసిబిడ్డను నడుముకి జోలి కట్టుకుని, గుర్రం ఎక్కి, కత్తి పట్టుకుని శత్రువులతో పోరాడి 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 తన జాతిని పునర్నిర్మాణం చేసింది. రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, వీరందరూ స్త్రీలా పురుషుల? ఉమెన్సా స్త్రీలా? స్త్రీ అనేది ఒక వీరనారి. గట్టి చెప్పండి. వీరనారి. తన వాళ్ళ కోసం బైబిల్లో కూడా భర్తను కాపాడుకోవటానికి స్త్రీగా అబీగయలు చేసిన పని ఏంటి? అయ్యా అయ్యా అయ్యా, నా భర్త ఎలాంటివాడు? గట్టిగా మోటువాడు చెప్పండి. మోటువాడు. తగ్గించు. అతను పనికిరానివాడు, పనికి మాలిన వాడని భర్త ప్రాణాన్ని కాపాడింది. వేదాల్లో కూడా అక్కడక్కడ 2 మాటలు కనపడతాయి, మనకు వద్దులే కానీ. భర్తను కాపాడుకుంది అబీగయల్. భర్తకి ఎదురు తిరిగినప్పుడు ఒక రాజు దగ్గరికి వెళ్ళి తల పగలగొట్టి చంపేసింది ఇంకొక. మీరు అట్లా ఉండకుందరుగాక. భర్తకి నష్టం, ప్రజలకి నష్టం కలిగినప్పుడు ఒక ఆమె ఏం చేసింది? తిరగల రాయి పట్టుకుంది. ఆమె కత్తి పట్టుకునే అవకాశం లేదు. ఏం పట్టుకుంది? నిజమా కాదా? ఏమి ఎక్కడో ఉంది బైబిల్లో చెప్పండి. ఉందా? తిరగల రాయి తీసుకొచ్చి నెత్తి మీద పెడితే ముక్కలైపోయి పుచ్చకాయలాగా చచ్చిపోయాడు అక్కడే. ఇలా తల్లిలాగా బిడ్డను సాకింది మిరియాము తమ్ముడిని. ఆ తమ్ముడే గొప్పవాడు, నాయకుడు, లీడరు, గొప్ప నాయకుడు అయ్యాడు. అలాగూ మనం చదివినటువంటి వాక్య భాగంలో బహుక్లుప్తంగా కొన్ని కార్యక్రమాలు మన ముందున్న దృష్ట్యా క్లుప్తంగా 4-5 మాటలు ధ్యానం చేద్దాం. ఈ రీతిగా ప్రకృతిలో, పరిశుద్ధ గ్రంథంలో స్త్రీల యొక్క పాత్ర చాలా విశేషమైంది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత పురుషులు ముందెళ్ళలేదు కానీ స్త్రీలే ముందెళ్ళారు. మిరియాము తంబూరు పట్టుకుని ముందుగా నాట్యం చేస్తూ ఉంటే అసలు గాయక బృందం ఆమె, గాన కచేరీ ఆమె, గాన కోయికలు ఆమె. ఎవరికంటే? లతా. గట్టిగా తెలియదేంటి? లతా మంగేశ్వరి కంటే వాళ్ళు అందరికంటే ముందున్నది ఎవరంటే మిరియాం. ఆమె గాన కోకిల. యెహోవానో గానము చేసేద్దామని పాట పాడి ఆమె నాట్యవాడుతూ వెళ్తూ ఉంటే ప్రజలు, నాయకులందరూ ఆమెను అనుసరించారు. ఈనాడు సంఘంలో, సమాజంలో, వ్యవస్థలో, కుటుంబాలలో అన్నిట్లో కూడా స్త్రీ పాత్రే అత్యధికమైంది. స్త్రీ లేనిదే ఏమీ లేదు. ఆమె భార్య లేక స్త్రీ వల్ల కలిగిన చాలా మేళ్ళు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడానికి ఇప్పుడు కుదరదు. నాకు ఒకటి మాత్రం బాగా గుర్తు, అనుభవం ఏంటంటే, నేను కాఫీ పెట్టుకుంటే మాడిపోయిన గారిలాగా కిందకు ఉండదు, ఉబ్బకుండా ఉన్న గాడిలాగా ఉంటుంది, గారిలాగా. అది అమ్మగారు కాఫీ ఇస్తే కప్పు నిండా ఇంత ఎత్తున వస్తుంది. ఏంటో అది స్త్రీకి పురుషుడికి ఉన్న వ్యత్యాసం. ఫర్ ఎగ్జాంపుల్, అర్థమైందా? నేను అంటాను,
నేను కాఫీ పెట్టుకుంటే ఎందుకు రాదు ఈ నురుగని అడుగుతా. అదే మీకు నాకున్న అదే టాలెంట్. చెప్పండి, నువ్వు పెడతావమ్మా, తర్వాత పెడతాలే. అది గుడ్. స్త్రీ లేనిదే కుటుంబంలో విలువ లేదు. ఇంటికి దీపం పురుషుడు. చెప్పండి. కాదు కాదు, వీళ్ళు చెప్తారు పురుషుడు. ఇంటికి దీపం పురుషుడు. అది దీపాన్ని వెలిగించేది పురుషుడు. అబ్బాయి, దీపాన్ని తుడిసేది స్త్రీ. చెప్పి అందుకనే చెప్తున్నాను ఇవాళ కాస్త. ఇంటికి దీపం పురుషుడు. ఇంటిలో దీపాన్ని వెలిగించేది పురుషుడు. అంతేనంటారా? సర్లే, ఎందుకులే ఇప్పుడు ఓవర్టేకింగ్ అవుతుంది కానీ వదిలేద్దామంటారా? సరే, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. ఇక పరిశుద్ధ గ్రంథంలో 4 మాటలు స్త్రీ యొక్క తత్వాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఏ పరిస్థితుల్లో కూడా ఎవరిని కించపరచలేదు. ప్రతి స్త్రీని కూడా పరిశుద్ధ గ్రంథం హైలైట్ చేసింది కానీ డౌన్ చేయలేదు. ఆమేన్. ఈ 31వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు. స్త్రీ ఏం చేస్తుంది కుటుంబం కొరకు? 31వ అధ్యాయం 9వ వచనం టకటకటక. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఆమేన్. న్యాయము జరిగింపు. గట్టిగా చెప్పండి. నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఆమేన్. ఆమె చేసినటువంటి పనులో ఇక 12వ వచనంలో మరొక ముఖ్యమైన మాట. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. అతనికి అంటే ఎవరు? ఇంటి పక్కన వాళ్ళగా, ఇంట్లో వాళ్ళగా, బయట వాళ్ళగా? చెప్పండి, మీరే చెప్పాలి. అప్పుడు ఆమె అతనికి మేలే కానీ కీడు చెయ్యదో. నిజమైన స్నేహితుడు అని ఒక మాట ఉంటే దాని పక్కన నిజమైన భార్య అని పెట్టుకోవాలి. ఆమె నిజమైన భార్య. నాకు తెలిసి ఒక ఆమె ఉండేది, ఇక్కడ కొన్నవన్నీ మీరేమనుకోపాకండి. ఆ సన్లైట్ అప్పుడే ఉంది, 40 ఏళ్ళ నాటి పైనే ఉంది కదా. ఆ సన్లైట్కి వెళ్ళి కొన్ని వస్తువులు ఇవి ఉంటాయిగా, గిన్నెలో బొన్నులో ఏదో ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకునేది. ఆ ఊరు వెళ్ళేటప్పుడు చక్కగా సంచిలో కనపడకుండా పెట్టుకెళ్ళేది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న పేరేం తీసుకొచ్చేది. విన్నారా? కొనేదేమో ఇక్కడ, డబ్బేమో ఇక్కడే, తెచ్చేదేమో అక్కడి నుంచి. ఒకసారి ఆ పాత్ర నా కళ్ళల్లో పడింది, నా కళ్ళలోనే పడింది. వేబయ్య అని వేసింది దాని మీద. అంటే వాళ్ళ నాన్న పేరు వెల్లంకి భద్రయ్య. చెప్పండి, వెల్లంకి భద్రయ్య. వేబయ్య అని దాని మీద పేరేసింది. నేను అన్నాను, ఇది మీ ఆయన డబ్బులతో కొన్నావు కదా, నాకు తెలుసు కదా. ఏ లైటు? సన్లైట్కి వెళ్ళి కొనుక్కొచ్చావు కదా, అది మొయ్యలేకపోతే నేను హెల్ప్ చేశాను కదా అప్పుడు. మరి మీ నాన్న పేరు ఎందుకు వేసావన్నా? అయ్యో గట్టిగా మాట్లాడపోకండి, మా నాన్న వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి అన్న అక్కడ తెస్తున్నాను అన్న. పెళ్ళయిన తర్వాత నీ ఇల్లు నీదే. గట్టిగా. ఈమె అలా కాదండి. ఈ ప్రత్యేకమైన శుభదినాన ఆమె న్యాయం చేస్తుంది. న్యాయం ఎలా చేస్తుందట? 12వ వచనంలో, తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. భార్య చేసే పనులు బట్టి, భార్య ప్రవర్తన విధానాన్ని బట్టి భర్త బయట కూర్చోవాలా, లోన కూర్చోవాలా ఆధారపడి ఉంటుంది. షూర్. భార్యను బట్టే భర్త. ఇల్లు చూడు, అట్లా ఉంచండి. ఇల్లాలిని చూడు. కొందరు ఇల్లు చూడండి ఎట్లా ఉంటాయి అంటే పందులు గుడిసెలాగా ఉంటాయి. అంటే వేరే రకం కాదండి. వారానికి ఒకసారి ఏదో సాఫ్ట్వేర్ ఏదో వేరు ఉద్యోగం చేసేవాళ్ళు వీకెండ్లో మొత్తం పెట్టుకుని మొత్తం కడుక్కుంటారు. వీళ్ళు రోజు ఉన్నా సరే మొత్తం అయిపోవాలంట. గిన్నెలన్నీ బయటకు వచ్చేది అప్పుడు తోముద్దంట రేవు పెట్టి. దీన్ని ఏదంటారు? శుభ్రం లేని పరిస్థితి, గొడ్డ సావిడితో సమానమైన ఇల్లు. ఎక్కడెక్కడ లేని ఈగలు అన్నీ వచ్చి అక్కడే కాపురం చేస్తాయి. రెండోది, భర్తకు చెప్పాలి సార్, అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. మేలు చేసేది భర్త, భార్య లేక స్త్రీ. భర్తకు మేలు చేయుట,
రెండోది చూస్తే కింద భాగంలో వరుసగా రండి. 16వ వచనంలో ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమేన్. దీన్ని ఏమంటారు? మీరు చదువుకునేటువంటి చదువులో ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఈ మీన్ ఎకనామిక్స్. ఈ మీన్ గట్టిగా చెప్పరే మరి. ఎకనామిక్స్. ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకానమీ మీన్, ఎకనామిక్ మీన్, ఎకానమీ మీన్. దాని నిర్వచనం చెప్పాలి. ఇప్పుడు ఏమేంటో మాకు ఆ టెక్కులు ఈ టెక్కులో చెప్పలేదంటారా? ఆ టెక్కుల్లో చెప్పరు, ఇక్కడే చెప్తారు. అటువంటి స్తోత్రం. ఏం చదువుతున్నారా బాబు అంటే 3 అక్షరాలు అన్నాడు డాడీ. ఆ 3 అక్షరాలు ఏంటి చెప్పరా బాబు అంటే ఎం అన్నాడు. ఓకే, ఎం పి గట్టిగా సి అన్నాడు. అంతే దర్శాలు అన్నాడు. మరి ఇంకొకళ్ళని అడిగా, నువ్వేం చదువుతున్నావు తల్లి అంటే 3 అక్షరాలు అంది, బై. అది అర్థమైందా? మరి దీంట్లో ఉన్న అర్థం ఏంటి? ఇంకొక అమ్మని అడిగా, ఏం చదివావు తల్లి అంటే 3 అక్షరాలు అంది. 3 అక్షరాలు ఏది దాంట్లో? ఇక ఈ 3 అక్షరాలతో అయిపోయిందే, ఇంకేముంది అన్నాను. MBBS గట్టి చెప్పండి. దాని అర్థం చెప్పు మా నాన్న. అది మాకు చెప్పలేదు సార్ అందోకండి. సరే వెళ్ళమ్మా నాన్న. దానికి ఉంది బ్యాచులర్ ఆఫ్. బీమ్ పలికితే ఏం పలుకుద్ది? బ్యాచులర్ పలుకుద్ది. ఎం పలికితే ఏం పలుకుతుంది? మాస్టర్ పలుకుతుంది. ఎస్ పలికితే ఏం పలుకుతుందో చాలా పలుకుతాయి. అర్థమైందా? ఒకటి ఏంటంటే అందరికీ న్యాయం చేసే వ్యక్తి. రెండోది చూస్తే పొదుపు చేసేటువంటి వ్యక్తి. గట్టి చెప్పండి. ఆ పై భాగంలో చూడండి, 14వ వచనంలో ఆమె దూరము నుండి ఆహారం తెచ్చుకొనును. ఎక్కడి నుంచి తెస్తుంది ఆహారం? దూరము నుండి ఆహారం. పల్లెటూరు ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో, గుంటూరు జిల్లాలో, కొన్ని ప్రకాశం జిల్లాలో ఎక్కువగా మనలాగా ఇంటి ముందుకు వెళ్ళి తిప్పితే నీళ్ళు రావు. ఎక్కడో పెడతారు. అక్కడ డ్రై ఏరియా కాబట్టి నీళ్ళు ఎక్కడో ఉంటాయి. కొన్ని సందర్భాలలో పెళ్ళిళ్ళు ఆపేస్తారు అక్కడ. కొన్ని సందర్భాల్లో చుట్టాలను కూడా రావద్దంటారు. ఎందుకని? నీళ్లు తెచ్చేవాళ్ళు లేరు, నీళ్లు లేవు. అక్కడ దాకా ఎందుకు? హైదరాబాద్ పరిస్థితి కూడా అంతే. హైదరాబాద్లో ఉన్నవాళ్ళకంటే విజయవాడలో ఉన్నవాళ్ళు శ్రేష్ఠులో. ఒకసారి దండం పెట్టి ఆమెనండి. ఉండేసాడు ఉంటే తెలుస్తుంది బాధ ఏంటో. ఒకసారికి వెళ్తే మీరు వస్తున్నారని 3 రోజుల క్రితం ఆర్డర్ పెడితే ఇవాళ వచ్చింది అంది ఒక అమ్మ. ఏం బాబా ఏంటమ్మా అన్న? నీళ్ళు అంది. ఏళ్ళు ఇప్పుడు మంజీరా గింజీరా వెళ్తున్నాయి కాబట్టి బెటర్ దెన్ కొంతవరకు. ఇక్కడ ఏముంది? 2 టవలు పడేస్తారు, బకెట్ గుమ్మరెత్తారు, ఆ నీళ్ళు వదిలేస్తారు అంతే. ఈ అంట్లు అట్ట పోతూనే ఉంటాయి, ఆ బట్టలు అట్టగా ఉంటాయి. ట్యాంకీ ఒకటే ఖాళీ అయిపోవటం అంతే. ఇక్కడ పుట్టిన వాళ్ళు శ్రేష్ఠులు, ఇక్కడ ఉండేవాళ్ళు శ్రేష్ఠులు. హైదరాబాదు మహాపట్నమే, దుడ్డు ఉంది కానీ ఏం లేదు, నీళ్లు లేవు, భూగర్భం లేదు. అది ఒక బిజినెస్. ఎక్కడెక్కడో పెడతారు, ఎక్కడో పడితే దాన్ని తీసుకొచ్చి అమ్ముతారు. నీళ్లు దూరం నుంచి వచ్చుట, ఆహారం దూరం నుంచి రావటం. ఈమె తన కుటుంబం కొరకు ఒక స్త్రీగా దగ్గరని కాకుండా హోమ్ మేడ్ని తర్వాత పెడితే దూరం నుండి తన వారి కొరకు ఆహారం తెప్పించిందంటే బాధ్యత కలిగిన స్త్రీ. ఆమె పొదుపు చేసింది, అడ్డగోలుతనంగా చేసేది కాదు. ఒకసారి చెప్పాను నేను, ఆయన హెడ్ మాస్టర్, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె హెడ్ మాస్టర్ అయింది గవర్నమెంట్ స్కూల్లో. హెడ్ మాస్టర్ అంటే ఫైనల్ స్టేజీ కదా దిగిపోవటానికి. ఆ స్టేజ్లోనే ఇస్తారు, అది ఏజ్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇద్దరికి బాగా జీతాలు వచ్చినాయి, ఇద్దరే కొడుకులు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఒక ఇల్లు అమ్మేసింది. ఎందుకు అమ్మేవమ్మా అంటే తినటానికి సరిపోలేదు, డబ్బులు ఉంది. ఇంట్లో కనీసం ఒక పావు కేజీ రవ్వ పోసి ఉప్మా తిప్పదు. లేదు, పావు కిలో చికెన్ తెచ్చి తిరుగుమాత వేయదు. అంతా ఎక్కడ ఆర్డర్. అప్పుడు ఆన్లైన్ లేదు, ఎక్కడ ఉండే అంటే వాళ్ళు తెలిసినాయి. ఆ పేరయ్య గారు హోటల్ ఉంది అక్కడ, అప్పుడు కూడా ఉందిలే. అక్కడ ఒకటి, ఆ పైన ఒకటి ఆర్డర్ ఇచ్చేస్తే
వీళ్ళు తినే టయానికి వాడికేం ఇగురు, వీడికేం పులుసు, వాడికేం కక్క, వీడికేం ముక్క, అన్నీ మొత్తం తెచ్చేసరికి ఉన్న ఇల్లు కాస్త అమ్మేశారు మాచవరం డౌన్లో. ఎంత ఆదాయం వస్తుందని కాదు, నువ్వు ఎంత పొదుపు చేస్తున్నావని కావాలి. ఆమెన్. అది ఈమె పొదుపు చేసింది. స్త్రీ పొదుపు లేకపోతే ఏ కుటుంబం కూడా పైకి రాదు. అందుకని ఒక మహనీయుడు అంటాడు, నా విజయం వెనకాల ఒక పురుషుడు ఉన్నాడు. చెప్పండమ్మా మరి, నా విజయం వెనకమాల ఒక స్త్రీ ఉంది. ఏమిటిది? ఈయన బయటికి వెళ్ళి మీటింగ్ పెడతాడు, మాట్లాడతాడు, అరుస్తాడు. ఒక నాయకుడు లేదంటే ఒక పారిశ్రామికవేత్త ఇంటికి వచ్చిన తర్వాత అసలు హోమ్ మినిస్టర్ ఉన్నారు. హోమ్ మినిస్టర్లు అందరూ స్తోత్రం అనండి. మరి అంతే. మొన్న ఒక ఆయన అంటున్నాడు, సిఐ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా సరే ఇంటికి వచ్చిన తర్వాత భార్య మాట వినాల్సిందేనండి అన్నాడు. ఒకటే మాట గట్టి చెప్పండి. సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా సరే ఇంటికి వచ్చిన తర్వాత ఆ లాఠీ పక్కన పడేసి, ఇగో నా వల్ల కాదు, వాడు కాఫీ పెట్టాడు, ఆయన పెట్టాల్సిందే అన్నాడు. అంతే. ఈ రోజుకి ₹1,00,000 సంపాదిస్తాడు. ఎంత? కానూరులో ఉన్నాడు. అడ్రస్ చెప్పను మీకు. రోజుకి ₹1,00,000, ఉదయం 1,00,000 ఇంటికి వస్తాయి. అంతే. ఏదో మాట్లాడుతూ నుంచి కూర్చుంటే నేను ఆయన అన్న మాట, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా ఇప్పుడు పిఎం గారికి ఆ బాధ లేదు. ఎట్టాగో దేవుని దయ వల్ల ఉందా? పిఎం గారికి లేదు, రాష్ట్రపతి గారికి ప్రజెంట్లీ ఆమెకి కూడా లేదు. వెళ్ళిపోయారు కాబట్టి ఆమెకి లేదు. మరి తాడు బంగారం ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మన సీఎం గారు ఉన్నారు. అసలు మినిస్టర్ గారు ఎక్కడ ఉంటారో? హైదరాబాద్లో ఉంటారు అనుకుంటా, నాకు తెలియదు. ఏమంటే తిన్నారా? ఎవరు ఫోన్ ఎత్తపోయినా సరే ఆ ఫోన్ వెంటనే ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ఎత్తాల్సిందే. అదండి మరి హోమ్ మినిస్టర్ యొక్క లెవెల్ అది. మీరంతా హోమ్ మినిస్టర్, అందుకని అభినందించండి అందరినీ. హోమ్ మినిస్టర్ అంటే పెళ్ళైన వాళ్ళే సొమ్మండి, మీరు కాదు పిల్లలు. అర్థమైంది మీకు? మీకెందుకు అర్థం కాదు? అది అలాగ ఈ స్త్రీని బట్టే, ఈ భార్యను బట్టే కుటుంబం యొక్క ప్రతిష్ట పరువు నిలబడి ఉంది. చాలామంది మన సంఘంలో ఉన్న బిడ్డలు కుటుంబ బాధ్యతను తమ భుజస్కంధాల మీద వేసుకుని మీరు మోస్తున్నారు. మీ అందరూ నేను అభినందిస్తున్నాను. ఆమెను చెప్పరే. ఏ కార్యక్రమం జరిగినా స్త్రీలే ముందుంటున్నారు. పురుషులు కొంచెం తలదించుకుందామా ఏదా? తప్పదు నానా. ఏ కార్యక్రమం అయినా సరే పురుషులు ముందుకు రాలేకపోతున్నారు. ఏ కార్యక్రమం అయినా స్త్రీలే ముందుకుంటున్నారు. కాబట్టి మరి ఒక ఆయన అన్నాడు ఇదివరకు, ఇప్పుడు సంఘంలో లేరులే, వాళ్ళు ఇస్తే మనం తింటమేంటి అయ్యగారో అన్నాడు నా దగ్గరికి వచ్చే. ఏదో మీటింగ్, ఏదో ఫంక్షన్, వాళ్ళు పెడితే మనం తింటమేంటి అయ్యగారు అన్నాడు. నేను అన్నాను, ఇంటికాడ ఎవరు పెడితే తింటున్నావు చెప్పన్నాను. ఎందుకు నవ్వులుతావు ఎందుకే నాన్న? మరి నీకు అంత పౌరుషం ఉన్నప్పుడు, పురుషుల టీం ప్రార్థన జరుగుతున్నప్పుడు, పురుషుల ఫంక్షన్ అప్పుడు భోజనాలు పెట్టాలంటే ముందుకు వెనక్కి ఎందుకు పోతున్నారు అని అడిగాను. అందుకని నాకు చిరాకు వచ్చి ఆపేశాడు. పెద్దగా ఎక్కడికి వెళ్ళానో ఎక్కడ జోలపడ్డా తెచ్చుకుంటే మీరే తింటారు. నేను తింటున్నానా చెప్పండి? మీరు పెట్టే భోజనాలు నేను తిన్నానా? ఊరినే అంటున్నా. మీరు తెచ్చుకుని మీరే తింటారు కదా, మిగిలితే తలకు ముక్క మీరే పట్టుకెళ్తారు కదా. ఏమైంది? అది కాదు అయ్యగారు. మరి ఎందుకు మాట్లాడుతున్నామంట? మేము ఇస్తే వాళ్ళు ఇస్తున్నారు అయ్యగారు అన్న. మీరు ఇవ్వకపోతే వాళ్ళు ఎత్తుకొస్తారా ఏంటి ఎక్కడన్నా? మీరు ఇస్తేనే, భర్త ఇస్తేనే భార్య ఇస్తుంది. లేదంటే కొందరు కష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవ్వచ్చు, చేయొచ్చు. ఇచ్చారా, చేశారా కాదు కావాల్సింది సాక్రిఫైస్ అవర్ లైఫ్. ప్రతి దాంట్లో ఒక సమర్పణ, త్యాగం అనేది ఇక్కడ ఈ స్త్రీలో త్యాగం కనపడింది. ఏం చేసిందండి? కొంత డబ్బును దాచి ఏం కట్టింది? ఏం కొంది? ద్రాక్ష తోట, పొలం కొని ద్రాక్ష తోట నాటించింది. స్త్రీ వ్యవసాయకురాలుగా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొని ఆమె డెవలప్మెంట్ చేసింది. తర్వాత ఇంకొకటి వరుసగా త్వరగా చెప్తున్నాను. 18వ వచనంలో తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. ఆమేన్. ఆమె ఒక పారిశ్రామికవేత్త. చాలామంది భారతదేశంలో మన ఇండియాలో పారిశ్రామికవేత్తలైన స్త్రీలు ఉన్నారు.
కనుచూపుతోనే దేశంలో ప్రజల్ని కూర్చోబెట్టారు. ఇందిరా గాంధీ డైనమిక్ లీడర్, ఫైర్ కింగ్ అంటారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ ఏ కింగ్, ఎదుటి వాళ్ళని మాటలతో పడగొట్టేస్తుంది అంతే. ఇది అంటారు చూసారా, కంటి చూపుతో చంపేస్తా అన్నట్టుగా. ఇక్కడ చూస్తే తమిళనాడులో మాజీ జయలలిత గారు. ఎందరు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే అమ్మగానే గుర్తింపు పొందింది ఆమె. అమ్మగానే దెయ్యంగానా, అమ్మగానే గుర్తుపెట్టేది గారు అందరూ. అందుకని అమ్మ క్యాంటిల్, వారు అమ్మ అంటే మనం అన్న అందాం అనుకున్నారు మనవాళ్ళు, అంతే కదా. అక్కడ అమ్మ, ఇక్కడ అన్న. అర్థమైందా? పుదుచ్చేరిలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో చక్రం తిప్పుతున్న పారిశ్రామికవేత్తలైన స్త్రీలు ఇప్పుడు కూడా ఉన్నారు. ఐసిఐసి బ్యాంకు, ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి వాటిల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈమె కూడా, ఈ స్త్రీ వ్యాపారమును లాభం చేత తెలుసుకుంటుంది. తర్వాత 25వ వచనం త్వరగా. నడికట్లను వర్తకులకు అమ్ముతుంది, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. వర్తకులు అంటే ఎవరు? వ్యాపారస్తులు. ఈ వ్యాపారస్తులకి అమ్మి వ్యాపారం చేస్తుంది, కుటుంబాన్ని కాపాడుతుంది, దూరం నుండి ఆహారం తీసుకొస్తుంది, తర్వాత పొదుపు చేస్తుంది, వ్యవసాయం చేస్తుంది, ఇంటి వారందరికీ వస్త్రాలు తయారు చేసి ఇస్తుంది, వస్త్రాలు తీసుకొచ్చి ఇస్తుంది. భర్తగా తండ్రిగా డబ్బులు ఇస్తారు, కానీ సెలక్షన్ చాలామంది పురుషులకి తెలియదు. సెలక్షన్ ఎవరిది చెప్పమ్మా, భావనమ్మా? సెలక్షన్ ఎవరిది? పెళ్ళైనా పేరంటమైనా ఆయన గారు విగ్రహం కూర్చుంటారు అంతే, నాకులాగా అంతే. ఆ మొత్తం సెలక్షన్ చేసి అన్నీ చూసి ఇది ఎలా ఉందంటే ఏమంటాం, బాగుందంటాం, తొందరగా బయటపట్టాకి. నిజమే చెప్పారా? అమ్మగారు సెలక్షన్ చేశారంటే నాకు తనలో ప్రాణం తొక్కొస్తాయి. అందుకనే చివరిలో ఇది ఎట్లా ఉందన్నాను అనుకోండి, బాబు ఇప్పుడు వదిలిపెడతాను అనుకుని చెప్పకండి, అమ్మగారు చెప్పకండి, ఇది బాగుందంటారు అంతే. ఎందుకు? తొందరగా బయటపడ్డాకు. నువ్వు డబ్బులు ఇస్తావు కానీ సెలెక్టింగ్ నీకు తెలియదు. చెప్పండి పురుషులు, నిజమేనా? అది ఎట్లా ఉందో బలిగి మెరుస్తుంది అనుకుంటావు అంతే. మెరుపు కాదు, దానిలో ఉన్న క్వాలిటీ ఏంటో వాళ్ళకే తెలుసు. స్త్రీ యొక్క లక్షణం. ఆ తర్వాత చూడండి 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. మాత్రమే కాదు, వ్యాపారం అన్నా, న్యాయం చేస్తున్నా, పొదుపు చేసినా, ఒక పారిశ్రామికవేత్త స్థాయిలో ఉన్నప్పటికీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు? కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులకు పిల్లలకి సంబంధాలు ఉండవు. ఆయన రాత్రి 10ంటికి వస్తాడు డ్యూటీకి వెళ్ళి, పిల్లలు 8ంటికి వచ్చి పడుకుంటారు. ఒకసారి అన్నాడు ఒక అబ్బాయి, మా నాన్నతో మాట్లాడి 2 నెలలు అయింది అన్నాడు. అదేంటయ్యా అంటే, మా నాన్న వచ్చాడు రాత్రి 10 అవుద్ది, మీ 8ంటికి పడుకుంటాం, మరలా పొద్దున్నే 7 గంటలకల్లా మేము స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం, మా నాన్న లేచి 9ంటికి లేచి అప్పుడు పనికి వెళ్ళిపోయేవాడు. ఇలా మరి ఆదివారం కూడా అంతే. ఇక ఆదివారం సాయంత్రం వచ్చిందంటే ఆయన కండిషన్లో అసలు ఉండడం, అందుకని మాట పలుకులేదు. ఈ రోజున మన పిల్లలు చెడిపోవటానికి, మన పిల్లలంటే కాదులే సమాజం అయిపోవటానికి కారణం కమ్యూనికేషన్ గ్యాప్. ఒక తల్లిగా, ఒక స్త్రీగా నీ కుటుంబంతో, నీ పిల్లలతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు. ఆమేన్. అందుకని ఎవరు ఆలోచించి భారతదేశంలో కాదు కానీ ఇతర దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ అని పెట్టారు ఒకటి. ఎందుకు? తాగి తందనాలు అట్టాక కాదు, భార్యాభర్త పిల్లలందరూ కలిసి మెలిసి కష్టకాలు చెప్పుకోవడానికి అన్నమాట. అది మాట మంచి కోసం. అదేమో పబ్బులు కబురుకు పెట్టారు అక్కడ కొన్ని పట్టణాల్లో. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఒక స్త్రీయే చూడగలుగుద్ది, ఒక తల్లి మాత్రమే చూడగలుగుద్ది. తండ్రి డబ్బులు ఇవ్వగలుగుతాడు, వాడు అవసరాలు తీర్చగలుగుతాడు, లేకపోతే కాడి కింద పడేస్తాడు. ఈ తల్లిగా ఏం చేసింది? ఇంటి వారి నడతలను, మీ పిల్లల నడతలను ఒక స్త్రీగా నువ్వే కనిపెట్టాలి. ఈ టైం అయింది, కాలేజీ నుంచి ఎందుకు రాలేదు, ఈ టైం అయిపోయింది ఎందుకు రాలేదు అని అడిగేటువంటి అధికారం తల్లిగా నీ దగ్గరే ఉంది. ఇక ఆఖరి మాట చూడండి, 29-31 వచనాలు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానము అని. భర్త ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఆమేన్ చెప్పండి.
భర్త చేత పొగడత పొందేటువంటి వ్యక్తి, ఘనత పొందే వ్యక్తులు ఎక్కడన్నా ఉన్నారంటే వారికన్నా ధన్యులు మరొకరు లేరు. స్తోత్రం. ఇదేంటో కానీ ఇది నాకు కూడా చేత కాదు. మరి చెప్తున్నాను కదా, మీరు అడగబాకండి. ఇది నాకు కూడా చేత కాదు. ఏదన్నా ఉంటే ఏదో అటు తిన్నగా వెళ్ళిపోవటమే తప్ప పొగడత అనేది నా మనసులో ఎందుకునో అది రాట్లా. కొంచెం నేర్పించన్న బిడ్డలు నాకు. ఎవరిని పొగట్టం రాట్లా, అది వచ్చింది తిప్పను. కొందరు పొగుడుతూ ఉంటే నాకేం తిన్నట్టుగా అట్టాగా ఉంటాను. ఆమె పెనిమిటి ఎవరిని పొగడపోయినా పర్లేదు, కానీ ఆమె చేసిన పనులను బట్టి ఆమెను పొగుడుతాం. భర్త ఇక్కడ రాయబడింది 23వ వచనంలో, పెద్దలతో కూడా గవిని దగ్గర కూర్చుంటాడు. స్తోత్రం. పేరుగొన్ని వాడై ఉంటాడు. భర్తకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత భర్త ఏమంటున్నాడు, నీవు వారందరినీ మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను. నీ భర్త నిన్ను అలా పొగడాలంటే నీ పరిస్థితుల్లో మార్పు రావాలి. కై కుయ్యమనే కారాలు మిరియాలు తగ్గాలి. అన్నిటికీ తల ఉంచుకోవాలి. కొన్నిసార్లు సరిపెట్టుకునే స్థాయి ఎప్పుడైతే ఉంటుందో పొగడతల వర్షం నీ మీద పడద్ది. ఆ పెనిమిటి ఆమెను పొగుడుతాడు. ఇక తర్వాత ఆఖరి మాట 31వ వచనం, చేసిన పనిని బట్టి మళ్ళా చదువు. చేసిన పనిని బట్టి. దేన్ని బట్టి? చేసిన పనిని బట్టి. చేసిన పనిని బట్ట, చేయని పనిని బట్ట? చేసిన పనిని బట్టి. చేసిన పనిని బట్టే అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. ఆమేన్. చేసిన దాన్ని బట్టి, పనిని బట్టి గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమెన్ చెప్పండి. ఎక్కడ కొనియాడతాయి? గౌనుల యొద్ద. ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడతాయి. మన పనులు మనను కొనియాడాలి, మన ఆడంబరాలు కాదు. అన్ని విషయాల్లో ఈ స్త్రీ తన్ను తాను కాపాడుకుంది, కుటుంబాన్ని కాపాడింది, కష్టపడింది, వ్యవసాయం చేసింది, వ్యాపారం చేసింది, పిల్లల నడతలను కనిపెట్టింది. అన్ని విషయాల్లో చెప్పాలంటే 100% సక్సెస్ ఉమెన్ ఈమె. ఆమెన్. అలాగూ మీరందరూ కూడా, మనమందరం అలాగూ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభములు, 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 శుభాకాంక్షలు.